హలో గైస్, వెల్కమ్ టు ఓజీటీ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడం ఎలా అనే టాపిక్తో మీ ముందుకు వచ్చేసా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ సమయం ఇన్నాళ్ళు సంపాదించినది దాచుకున్నది తీసి ఖర్చు పెట్టే వయసు. తీసి ఖర్చు పెట్టి జీవితాన్ని ఎంజాయ్ చేయండి. దాన్ని ఇంకా దాచి అలా దాచడానికి మీరు పడిన కష్టాన్ని, కోల్పోయిన ఆనందాలను మెచ్చుకునేవారు ఎవ్వరు ఉండరు అని గుర్తుపెట్టుకోండి. మీ కొడుకులు కోడళ్ళు మీరు దాచిన డబ్బు కోసం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో ఈ వయసులో ఇంకా సంపాదించి సమస్యలను, ఆందోళనను కొని తెచ్చుకోవడం అవసరమా? ప్రశాంతంగా ఉన్నది అనుభవిస్తూ జీవితం గడిపితే చాలదా? మీ పిల్లల సంపాదనలు, వాళ్ళ పిల్లల సంపాదనల గురించి చింత మీకేలా? వాళ్ళ గురించి మీరు ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేశారు కదా. వాళ్ళకి చదువు, ఆహారం, నీడ మీకు తోచిన సహాయం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారు. ఇంకా వాళ్ళ కోసం మీ ఆలోచనలు మానుకోండి. వాళ్ళ గొడవలు వాళ్ళని పడనివ్వండి. ఆరోగ్యవంతమైన జీవితం గడపండి. అందుకోసం అధిక శ్రమ పడకండి. తగిన మోతాదులో వ్యాయామం చేయండి. వాకింగ్, యోగా వంటివి ఎంచుకోండి. తృప్తిగా తినండి. హాయిగా నిద్రపోండి. అనారోగ్య పాలు కావడం ఈ వయసులో చాలా సులభం. ఆరోగ్యం నిలబెట్టుకోవడమే కష్టం. అందుకే మీ ఆరోగ్య పరిస్థితిని గమనించుకుంటూ ఉండండి. మీ వైద్య అవసరాలు, ఆరోగ్య అవసరాలు చూసుకుంటూ ఉండండి. మీ డాక్టర్తో టచ్లో ఉండండి. అవసరం అయినా పరీక్షలు చేసుకుంటూ ఉండండి. ఆరోగ్యం బాగుందని టెస్టులు మానేయకండి. మీ భాగస్వామి కోసం ఖరీదైన వస్తువులు కొంటూ ఉండండి. మీ డబ్బు మీ భాగస్వామితో కాక ఇంకెవరితో అనుభవిస్తారు? గుర్తుంచుకోండి, ఒకరోజు మీలో ఎవరో ఒకరు రెండో వారిని వదిలిపెట్టవలసి వస్తుంది. మీ డబ్బు అప్పుడు మీకు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వదు. ఇద్దరు కలిసి అనుభవించండి. చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడకండి. ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొన్నారు. ఎన్నో ఆనందాలు, ఎన్నో విషాదాలను చవిచూశారు. అవి అన్ని గతం. మీ గత అనుభవాలు మిమ్మల్ని వెనక్కు లాగేలా తలుచుకుంటూ ఉండకండి. మీ భవిష్యత్తును భయంకరంగా ఊహించుకోకండి. ఆ రెండిటి వలన మీ ప్రస్తుత పరిస్థితిని నరకప్రాయం చేసుకోకండి. ఈ రోజు నేను ఆనందంగా ఉంటాను అనే అభిప్రాయంతో గడపండి. చిన్న సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. మీ వయసు అయిపోయిందని అనుకోకండి. మీ జీవిత భాగస్వామిని ఈ వయసులో ప్రేమిస్తూనే ఉండండి. జీవితాన్ని ప్రేమిస్తూనే ఉండండి. కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉండండి. మీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఉండండి. జీవితంలో ప్రేమ, అభిమానం, తెలివితేటలు ఉన్నన్నాళ్ళు మీరు ముసలివారు అనుకోకండి. నేను ఏమి చేయగలను అని ఆలోచించండి. నేను ఏమి చేయలేను అనుకోకండి. ఆత్మాభిమానంతో ఉండండి, మనసులోనూ బయట కూడా. హెయిర్ కటింగ్ ఎందుకులే అనుకోకండి. గోళ్లు పెరగనీయలే అనుకోకండి. చర్మ సౌందర్యం మీద శ్రద్ధ పెట్టండి. పళ్ళు కట్టించుకోండి. ఇంట్లో పర్ఫ్యూమ్లు, సెంట్లు ఉంచుకోండి. బాహ్య సౌందర్యం మీలో అంతర సౌందర్యాన్ని పెంచుతుంది అనే విషయం మరొకండి. మీరు శక్తివంతులే. మీకు మాత్రమే ప్రత్యేకం అయిన ఒక స్టైల్ని ఏర్పరచుకోండి. వయసుకు తగ్గ దుస్తులు చక్కటివి ఎంచుకోండి. మీకు మాత్రమే ప్రత్యేకం అయినట్టుగా మీ అలంకరణ ఉండాలి. మీరు ప్రత్యేకంగా హుందాగా ఉండాలి. ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండండి. న్యూస్ పేపర్లు చదవండి. న్యూస్ చూడండి. ఫేస్బుక్, వాట్సాప్లలో ఉండండి. మీ పాత స్నేహాలు కూడా మీకు దొరకవచ్చు. యువతరం ఆలోచనలు గౌరవించండి. మీ ఆదర్శాలు, వారి ఆదర్శాలు వేరు కావచ్చు. అంత మాత్రాన వారిని విమర్శించకండి. సలహాలు ఇవ్వండి, అడ్డుకోకండి. మీ అనుభవాలు వారికి ఉపయోగించేలా మీ సూచనలు ఇస్తే చాలు. వారు వారికి నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు. ఎందుకంటే దేశాన్ని నడిపించేది వారే. మా రోజుల్లో అంటూ అనకండి. మీ రోజులు ఇవే. మీరు బ్రతికి ఉన్నన్ని రోజులు ఈ రోజు నాదే అనుకోండి. అప్పటి కాలం స్వర్ణమయం అంటూ ఆ రోజుల్లో బ్రతకకండి. తోటివారితో కఠినంగా ఉండకండి. జీవితకాలం చాలా తక్కువ. పక్కవారితో కఠినంగా ఉండి మీరు సాధించేది ఏమిటి? పాజిటివ్ దృక్పథం, సంతోషాన్ని పంచే స్నేహితులతో ఉండండి. దాని వలన మీ జీవితం సంతోషదాయకం అవుతుంది. కఠిన మనసుతో ఉంటే మీరు కఠినాత్ములుగా మారిపోతారు. అది మీకు ఆనందాన్ని ఇవ్వదు. మీరు త్వరగా ముసలివారు అవుతారు. మీకు ఆర్థిక శక్తి ఉంటే, ఆరోగ్యం ఉంటే మీ పిల్లలతో, మనవలతో కలిసి ఉండకండి. కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం మంచిది అని అనిపించవచ్చు. కానీ అది వారి ప్రైవసీకి, మీరి ప్రైవసీకి కూడా అవరోధం అవుతుంది. వారి జీవితాలు వారివి, మీ జీవితం మీది. వారికి అవసరం అయినా, మీకు అవసరం అయినా తప్పక పిల్లలతో కలిసి ఉండండి. మీ హాబీలను వదులుకోకండి. ఉద్యోగ జీవితంలో అంత ఖాళీ లేదు అనుకుంటే ఇప్పుడు చేసుకోండి. తీర్థయాత్రలు చేయండి. పుస్తక పఠనం, డాన్స్, పిల్లినో కుక్కనో పెంచుకోవడం, తోట పెంపకం, పెయింటింగ్, రచన, వ్యాసంగం ఏదో ఒకటి ఎంచుకోండి. ఇంటి నుండి బయటకు వెళ్లడం అలవాటు చేసుకోండి. కొత్త పరిచయాలు పెంచుకోండి. పార్కుకు వెళ్ళండి, గుడికి వెళ్ళండి, ఏదైనా సభలకు వెళ్ళండి. ఇంటి బయట గడపడం కూడా మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మర్యాదగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఫిర్యాదులు చేయకండి. లోపాలను ఎత్తి చూపడం అలవాటు చేసుకోకండి. విమర్శించకండి. పరిస్థితులను అర్థం చేసుకొని ప్రవర్తించండి. సున్నితంగా సమస్యలను చెప్పడం అలవాటు చేసుకోండి. వృద్ధాప్యంలో బాధలు, సంతోషాలు కలిసిమెలిసి ఉంటాయి. బాధలను తవ్వి తీసుకుంటూ ఉండకండి. అన్ని జీవితంలో భాగాలే. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించండి. మీరు బాధ పెట్టిన వారిని క్షమాపణ కోరండి. మీతో పాటు అసంతృప్తిని వెంటబెట్టుకోకండి. అది మిమ్మల్ని విచారకరంగాను, కఠినంగాను మారుస్తుంది. ఎవరు రైటు అన్నది ఆలోచించకండి. ఒకరిపై పగ పెట్టుకోవద్దు. క్షమించు,
నవ్వించు, మర్చిపో, జీవితం సాగించు. నవ్వండి, నవ్వించండి, బాధలపై నవ్వండి. ఎందరికన్నానో మీరు అదృష్టవంతులు. దీర్ఘకాలం హాయిగా జీవించండి. ఈ వయసు వరకు కొందరు రాలేరు అని గుర్తించండి. మీరు సంపూర్ణ ఆయుష్ పొందినందుకు ఆనందించండి. ఫైనల్లీ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అయితే తప్పకుండా లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.